జై ముదిరాజ్, జై మెపా. మరి నేడు పరకాల పట్టణంలో పెద్ద ఎత్తున మెపా ఆధ్వర్యంలో ముదిరాజ్ సభ నిర్వహించుకుంటాను. ఈ సభకి అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర మెపా అధ్యక్షులు శ్రీ కొత్తగట్టు శ్రీనివాస్ గారు, మరి మన మెపా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలంగాణ ప్రశ్నించే గొంతుగా ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్న ఉద్యమ వీరుడు మరి తీన్మార్ మల్లన్న గారికి, మరి అదేవిధంగా మెపాను ఆర్నిశలు రాత్రి మవళ్ళు కష్టపడుతూ ఇవాళ ఇంత సైన్యాన్ని తయారు చేసిన రాష్ట్ర మెపా జనరల్ సెక్రటరీ పుల్లి దేవేంద్రన్న గారికి, మరి అదేవిధంగా ఫౌండర్ మెంబర్స్ కి, జిల్లా అధ్యక్షులకు, మిగతా ఈ సమావేశానికి హాజరైనటువంటి నా ముదిరాజ్ అక్కా చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరు నమస్కారం. నేను డాక్టర్ గుండాల మదన్ కుమార్ 20 సంవత్సరాలు బట్టి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మొన్న కేసీఆర్ గారు 115 నియోజకవర్గాలకి టికెట్లు అనౌన్స్ చేస్తే 52,000 మంది జనాభా ఉన్న మనకి ఒక్క టికెట్ ఇవ్వని కారణంగా మా సోషల్ మీడియాలో మా ముదిరాజులు మెపా సభ్యులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు చీవునెత్తు ఉంటే మీ పార్టీకి రాజీనామా చేసి రండి, ఏం చేస్తాను గడ్డి వీక్తాను మాకు ఛాలెంజ్ విసిరితే దానికి స్పందించి నేను పార్టీకి రాజీనామా ఇసిరికొట్టి బీసీలకు అన్యాయం జరిగింది, ముదిరాజులకు అన్యాయం జరిగిందని నేను రాజీనామా చేసి ఎవరైతే ముదిరాజులకు కానీ బీసీలకు కానీ ఎక్కువ టికెట్లు ఇస్తా మీరు అందరు రండి, మీరు ఓన్ చేసుకోండి, పోటీ చేయండి అని నాకు ఆహ్వానం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పంపిస్తే ఆ పార్టీలో చేరిన వెంటనే రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చి నర్సంపేట నియోజకవర్గం ఇచ్చిందన్న. అక్కడ అభ్యర్థి కూడా ప్రకటించాడు. మరి ఈరోజు మెపా ఆధ్వర్యంలో అనేక సోషల్ యాక్టివిటీ చేస్తున్న సంస్థ ఇది. ఓన్లీ రాజకీయాలే చేయడానికి మెపా కాదు, చాలా మంచి మంచి కార్యక్రమాలు రాష్ట్ర అధ్యక్షులు చెప్తారు. మరి ఈ వేదిక నేను ఒక్కటే నిమిషం మల్లన్న గారికి చెప్తాను. మా చిరకాల వాంఛ ముదిరాజులను డి నుండి ఏకు మార్చుటకు అనేక సంవత్సరాలు ఎంతో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జియో 15 ఇష్యూ చేసిందన్న. ఆ జియో 15 ఎన్నికల లబ్ధి కోసం తొందరపడి ఒక ప్రాసెస్ లేకుండా ఒక బీసీ కమిషన్ వేసి మన స్థితిగతులు పూర్తిగా పరిశీలించి వేస్తే అది పర్మనెంట్ గా దక్కేది. కానీ బీసీఏలో ఉన్న ఆ రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచక మనల్ని ఒక్కసారి అలా గడపడం వల్ల ఆ బీసీలో ఏలో ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టులో మనకు ఎదురుదెబ్బ తగలడం, అది సుప్రీంకోర్టు కనుక పోరాటం చేసినామన్నా. ఇవాళ 10 నెలల కింద సుప్రీంకోర్టు మన తెలంగాణ ప్రభుత్వానికి గైడ్లైన్స్ ఇస్తూ మీరే దీన్ని పరిష్కారం చేయాలి, మీరు బీసీ కమిషన్ వేసి మళ్ళీ ఊళ్ళల్లో ముదిరాజుల్లో ఆర్థిక స్థితిగతులు చూసి దీన్ని రిజర్వేషన్ చెయ్యండి అని వేస్తే ఇప్పటి వరకు మన కేసీఆర్కి ఉలుకు లేదు పలుకు లేదు. మరి మనం ఎట్లేద్దాం ఓట్లు మీరు చెప్పండి ఏం చేసిందని. ఇంకొకటి, మన ముదిరాజులు ఈరోజు ఫ్రీ సీట్ చొప్పున అంటే ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నారు. అది టైంకు రావట్లేదు, క్వాంటిటీ రావట్లేదు, చిన్న చిన్న పిల్లలు ఇస్తున్నారు. దాని మీద కూడా మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అది రైతు బంధు వేరే రైతులకు ఇచ్చినట్టుగా మా సహకార సంఘాల అధ్యక్షులకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇస్తే వాళ్ళు టైంకు కొనుక్కొని వాళ్ళ సెల్లలు మోసుకుంటారు, వాళ్ళు లాభం జరుగుతుందని చెప్పినాం. అది కూడా ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎన్ని ప్రెస్ మీట్లు చెప్పినా జరగలేదన్నా. ఇలా అనేక రకాల సమస్యలున్నాయి. మరి చాలా మంది మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, వారి మాటలు ముఖ్యంగా మనం విని మన ఊళ్ళకి తీసుకుపోయి ఆ సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ముదిరాజ్ మెపా రాష్ట్ర అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై ముదిరాజ్, జై మెపా, జై పెద్దమ్మ తల్లి.